వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వరదలు ఈసారి విజయవాడని అయితే ముంచెత్తాయి. మరి విజయవాడ ఆ విధంగా వరదల్లో మునిగిపోయిన తర్వాత ఇప్పుడు అమరావతి అభివృద్ధికి ఇది ఒక అడ్డుకట్ట లాగా కనబడుతుంది. ఇప్పటికే చాలా 10 ఏళ్ళ వెనకబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరి ఈ వరదలు ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారమైన దీన్ని ఏ విధంగా తీసుకువెళ్తుంది, అసలు దీని గురించి ఇంకా పూర్తి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నటికుమార్ గారు, ప్రొడ్యూసర్. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వం వల్ల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనుకబడిందని అంటున్నారు. ఇప్పుడు ఈ వరదలు ఇంకో కాస్త వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టున్నాయి. మరి ఈ వరదల నుంచి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, ఎప్పుడు అభివృద్ధి పదంలో ఎప్పుడు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్, మరోవైపు అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు. సో ఎట్లా జరుగుతుంది అంటారు మరి దీన్ని? కనకదుర్గం ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, చంద్రబాబు నాయుడు గారి సిన్సియారిటీ కనుక ఆ దేవుడి ఆశీస్సులు, ఆయన సిన్సియారిటీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వరదలు వచ్చే ప్రకృతి అది మనం ఎవరం చెప్పలేం. కనుక ఆ ప్రకృతులు అన్నీ కూడా మీకు సర్దుమణిగాయి కరెక్ట్గా. అన్నీ కూడా మొత్తం అందరికీ కూడా చాలామంది నష్టపోయారు. విజయవాడ చాలా నష్టపోయింది తీవ్రంగా. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ వెనకబడిపోవడానికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని శవాల మీద పైసలు ఏరుకోవడానికి ఎన్ని చేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని మాట్లాడినా అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఆ విజయవాడ మొత్తం టోటల్గా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఉదు తుఫాను తర్వాత విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందిందో విజయవాడ అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. కనుక విజయవాడ కనకదుర్గం ఆశీస్సులు, సీనియారిటీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన సిన్సియారిటీ ఎట్టి బస్సు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆమాస్కి పుణ్యానికి వచ్చి కరువు చంద్రబాబు గారు కవల పిల్లలు అన్నట్టు కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన అధికారంలో వచ్చిన తర్వాతనే ఇలాంటి అప్పుడు ఉదుత్ తుఫాన్ కానీ ఇప్పుడు ఈ వరదలు కానీ ఈయన అడుగు పెడితే అన్ని ఇట్లనే జరుగుతాయి, కష్టకాలం వస్తాయని అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైనా మాకు బంగారం పడిందా? జగన్మోహన్ రెడ్డి అయితే మాకు ఏమైనా వెండి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మాకేం వెండి కంచాలు అన్నం పెట్టాడా? పెట్టలేదు కదా. కరోనా వచ్చింది, ఈయన పాపమా? కరోనా వచ్చింది కదా మాకు. కరోనా వచ్చి మొత్తం ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది చనిపోయారు కదా. మరి ఎవరో ఈయన వచ్చిందా? మరి ఎన్ని కష్టాలు వచ్చాయి? మొత్తం కాదు, వరదలు వచ్చాయా, చికెన్ అయ్యి వచ్చాయి. మనం గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్గా పనిచేసిందా లేదా, గవర్నమెంట్ ఈజ్ కరెక్ట్గా రియాక్ట్ అవుతుందా లేదా, గవర్నమెంట్ అక్కడ రాత్రి అనక పగలనక ఈయనంటే ముసలైపోయాడు, వయసు పైపడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేకపోయాడు. కానీ 74 సంవత్సరాల యంగ్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని డే అండ్ నైట్ ఈజ్ వర్క్ చేశాడు. ఆయనకి ఏంటంటే పైబడిపోయింది కాబట్టి, వయసు పైబడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఆయన బెంగళూరు అన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి బెంగళూరు ఎక్కడ ములగలేదు అక్కడ ఉంటాడు, భవనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉండి అప్పుడప్పుడు వస్తాడు. పెయిడ్ ఆర్టిస్ట్ని ఒకరు పెట్టుకుంటాడు, అందరూ వస్తారు. అందరూ వచ్చి ఆ పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని అసలు ఊపిరి సెలపడంత నాకు జనం ఎంతమంది వస్తున్నారో చూడు అని చెప్తారు. ఒకటి వరదలు వచ్చి వాళ్ళు బాధలు పడుతుంటే, కష్టాలు పడుతుంటే, అక్కడ తిండి లేక అలమటించిపోయి, బట్టలు లేక అలమటించిపోతుంటే నిన్ను జిందాబాదులు కొట్టడానికి నీకు ఎవరైనా జనాలు వస్తారా? ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని ఆ గ్రాఫిక్స్ ఫోటోలు ఒక్కసారి నాకు చెప్పమానండి. అంటే అది దాని చరిత్ర ఏంటో నాకు తెలుసు, తలసేటి రఘురామకు తెలుసు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళకి తెలుసు. నిజంగా అక్కడ విజయవాడ నుంచి అక్కడ వరదల్లో నుంచి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి బట్టలు వేసుకొని అన్నం మానేసి ఆ వెనకాల దీంట్లో నుంచి ఏమైనా వచ్చారా? కాదు కదా. నువ్వు ఏ రోజైతే వస్తున్నావో ఆ రోజు నువ్వు మంది మార్బలాన్ని బండిని అన్నీ నీ డబ్బు దేవుడు నీకు మొత్తం టోటల్ 5 సంవత్సరాలు దాచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఆ మనసును పెట్టుకొని ఊపిరాడిన సరుపులో వస్తావు. కనుక అక్కడ ఆటంకం, పనులకి ఆటంకం. నువ్వు వచ్చావంటే పనులకు ఆటంకం. అందుకని ఎప్పుడో ఒక్కసారి నువ్వు ఒక్కడివి రాలేవు, బయటికి రాలేవు, నీకు 1000 మంది సెక్యూరిటీ కావాలా, ఎవరు నిన్ను ఏం చేసేస్తారో నీకు భయం గుప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అందుకనే మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 11 సీట్లు ప్రజలు ఇచ్చారు. అందుకే ఆయనకి మ్యాండేటరీ తెలుసు, అందుకనేసి ఆయన ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది మొత్తం టోటల్గా కూర్చొని రాత్రి అనక పగలనక చేశారు. మున్మేరు వాగేంటో తెలియదు ఈయనకి. ఆయన ఆల్రెడీ మన కృష్ణా బ్యారేజ్ కలగట్ట ఏంటో తెలియదు. కలగట్లో ఆయన ఇల్లు మునిగిపోతుందంటే దానికోసం అంటే వరదలు కొట్టేశారంట.
ఇక మూడు బోట్లు తీసుకొచ్చారు. ఆ బోట్లు తీసుకొచ్చి నిజంగా కానీ అది కానీ పొరపాటున కానీ ఆ దేవుని అంటే కనకదుర్గమ్మ ఆశీస్సు లేకపోతే ఒకవేళ కానీ నిజంగా కానీ ఏమైనా భద్ర కొడితే విజయవాడ ఈరోజు మన మ్యాప్లో లేదనుకోవచ్చు. అంత సాహసం చేసిన వాళ్ళని మనం ఏ విధంగా కేసు పెట్టాలి, ఏ విధంగా చేయాలి, అది వైసీపీ కుట్ర అంటున్నారు. ఎంక్వైరీ నడుస్తుంది. ఒక ఆడపిల్లని నత్వానీని మొత్తం టోటల్ నత్వాని అన్న అమ్మ హీరోయిన్ని నత్వాని ఆ పేరు జత్వాని ఆ అమ్మాయిని ఎంత ఇబ్బందులు పెట్టారు, ఎంత కష్టపెట్టారు. ఇప్పుడు ఏసీపీ సస్పెండ్ చేశారు, సీఎం సస్పెండ్ చేశారు. కాకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి విద్యాసాగర్ రావు ఉన్నాడు. కనుక దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈజ్ ప్రీ ప్లాన్డ్గా మొత్తం టోటల్గా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. వీళ్ళ అమాయకుల మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి కేసు. ఎందుకు పెట్టాలి? ఆయన జిందాలకి ఆయనకి కొంత రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టాలి. కనుక నేనేమంటున్నానంటే వరదలు వచ్చినా ఎన్ని వచ్చినా ఇక్కడ అభివృద్ధి ఆగదు. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డల్ అయిపోయింది కదా ఇప్పుడు విజయవాడలో అంతా కూడా. ప్రపంచమే రియల్ ఎస్టేట్ డల్ అయింది. అమెరికాలోనే ఇద్దరు మొత్తం ఎలక్షన్స్లోనే డల్ అయిపోయింది. ట్రంపే డల్ అయిపోయాడు కమలా హారిస్ ముందు. కమలా హారిస్ గారి ముందు ట్రంప్ గారు డల్ అయిపోయారు. అంటే మన ప్రపంచమే డల్లో ఉంది, డౌన్లో ఉంది. కనుక ఇది టైం పడుతుంది అంతే. మనకి ప్రకృతి వర్షాలు పడుతున్నప్పుడు మనం ఏమీ చేయలేము. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం, వర్షం పడుతూ ఉంటే ఆనందం, వెళ్తూ ఉంటాడు. అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఎవరి ఇంట్లో అన్నం తినాలనుకుంటే ముందే అన్నం ఈయన పెట్టి అక్కడ ప్లాన్ చేస్తాడు అన్నీని. అలాంటి అలవాట్లు చంద్రబాబు గారికి లేవు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఎంత ఆయన కోసం అన్నీ తెలుసు. కనుక మనం ఒక పెద్ద కొండ మీద విల్లా కట్టుకున్నాడు. ఎప్పుడు ముందే ఇవన్నీ వచ్చేస్తాయేమో అని పెద్ద విల్లా కట్టుకున్నాడు గవర్నమెంట్ సొమ్ముతో. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి మాత్రం నేను వాస్తవం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సమాప్తం ఈజ్ క్లోజ్డ్. కానీ మళ్ళా చెప్తున్నా, ప్రతిపక్షాలు మరి అధికార పక్షానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మ్యాండేటరీ 164 సీట్లు ఇచ్చారు. 164 సీట్లు ప్రజలు ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అభివృద్ధి చెందాలి, ఆకలి కేకలు లేకుండా చూడాలి, అభివృద్ధి ఉండాలి, పరిశ్రమలు రావాలి, అన్నీ రావాలని చూస్తున్నారు. వీళ్ళు ఏమాత్రం ఒక పొరపాటు చేస్తే సోనీ సూదులాగా మొత్తం టోటల్గా అరుంధతి సినిమాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం సమాప్తం అయిపోయింది. వీళ్ళు ఎక్కడైతే ఒకవేళ పొరపాటును ఏవైనా మానేస్తే అభివృద్ధి కానీ కరెక్ట్గా వాళ్ళ ప్రజల ఆలోచన మేరకు చేయలేకపోతే మళ్ళా కేకలు వినబడతాయి. కేకలు వినబడ్డాయంటే ఆ దాంట్లో నుంచి లెగిస్తాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి, మళ్ళా మొదలు పెడతాడు రాజకీయం. కనుక మనం ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా అధికార పక్షం పనిచేయాలా, ప్రజలకు అనుకూలంగా ప్రతిపక్షం అధికార పక్షం మనమే పనిచేసుకోవాలా. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాయని ఆ దాంట్లో ఏదైతే సోనీ సూదులా ఉండిపోయిందో బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలు సురక్షితంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, మొత్తం టోటల్గా గంగమ్మ తల్లి బాగుండాలి, కనకదుర్గమ్మ బాగుండాలి, యేసు ప్రభు బాగుండాలి, అల్లా బాగుండాలి, ఆయన మాత్రం సమాప్తం అయిపోయి ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయాం. కాబట్టి మనం బాగుండాలంటే ప్రజలు బాగుండాలి, ఈయన సమాప్తం అయిపోయి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.